హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవి వచ్చేసి బొప్పాయి నారండి. ఈ బొప్పాయి నారునైతే ఈ వీడియోలో రీప్లాంటింగ్ అయితే చేస్తున్నాము. ఈ నారొచ్చేసి సీడ్స్ ద్వారా జర్మినేషన్ అయినటువంటి బొప్పాయి నారండి. మనము మార్కెట్ నుంచి బొప్పాయికాయ కొని తెచ్చుకుంటాం కదా! అలా తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్క కాయలో మనకి సీడ్స్ అనేవి ఉంటాయి. బ్లాక్ కలర్‌లో ఉంటాయి కదా! కాయ కట్ చేసినప్పుడు అలా బ్లాక్ కలర్‌లో ఉన్నటువంటి ఆ బొప్పాయి సీడ్స్‌ని మనం ఒక 1 వీక్ వరకు అలాగా ఎండలో ఉంచామంటే మనకి పూర్తిగా డ్రై అనేది అయిపోతాయండి. అలా డ్రై అయిపోయినటువంటి పపాయ సీడ్స్‌ని మనం కానీ ఇలాగా నారు చల్లామంటే సీడ్స్‌ని మట్టిలో ఇలాగ చల్లేసి పైన వాటిని కప్పెట్టామంటే చక్కగా మనకి ఇలాగ బొప్పాయి నారనేది వస్తుందండి. అలా వచ్చినటువంటి ఈ నారుని మనమైతే ఈ వీడియోలో అయితే రీప్లాంటింగ్ చేసుకుందాం. ఓకే అండి. ఇదొచ్చేసి ఇంటి ముందు ఉన్నటువంటి గార్డెన్‌లో నేనైతే పపాయ సీడ్స్‌నైతే జర్మినేషన్ చేశానండి. ఇవి జర్మినేషన్ చేసిన 1 వీక్ అయితే రాలేదనమాట. నేననుకున్నాను సీడ్స్ పాడైపోయినాయేమో, ప్లాంటింగ్ అవ్వవేమో అని అనుకున్నాను. ఒక 1 వీక్ తర్వాత ఇవైతే చక్కగా జర్మినేషన్ అయ్యాయండి. తర్వాత జర్మినేషన్ అయిన తర్వాత నుంచి ఇప్పుడు ఇవి 3 వీక్స్ అనమాట పెరిగినటువంటి మొక్కలు. జర్మినేషన్ అయిన తర్వాత 3 వీక్స్ అయితే అలాగే ఉన్నాయి. ఇప్పుడు వీటిని అక్కడి నుంచి కలెక్ట్ చేసి కొన్ని ఈ విధంగా ముందు సైడ్ గార్డెన్‌లోనే అక్కడొకటి, అక్కడొకటైతే ఈ విధంగా నాటామండి. ఈ వీడియోలో మీరు చూస్తున్నది వచ్చేసి మా హస్బెండ్ అనమాట. తనకి లీవ్ ఉన్న రోజు ఈ విధంగా గార్డెన్ వర్క్‌లో నాకు హెల్ప్ చేస్తుంటారు. ఇలాగా మొక్కలు రీప్లాంటింగ్ చేయాలన్నప్పుడు, లేదంటే పాకే మొక్కలకి ఏమైనా పందిర్లు ఏమైనా వేయాలన్నా కానీ తను లీవ్ ఉన్న రోజు ఇలాగా హెల్ప్ చేస్తుంటారనమాట. సో, తనైతే ఈ విధంగా ప్లాంటింగ్ అయితే చేస్తున్నారండి. నేను ఈ వీడియో అయితే తీస్తున్నాననమాట ఇవాళ. డైలీ నేనే వీడియో చేసుకుంటూ ఉంటాను. ఒక్కదాన్నే ఆపరేట్ చేసుకుంటూ, వీడియో తీసుకుంటూ ప్లాంటింగ్ చేస్తూ ఉంటాను. ఇవాళైతే తను లీవ్ ఉందని ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి ఇలా హెల్ప్ చేస్తున్నారనమాట. ఈ విధంగా ఒక్కొక్క పపాయ మొక్కగా అయితే ముందు సైడ్ ఉన్నటువంటి బాల్కనీలోనే ఈ విధంగా అక్కడొకటి, అక్కడొకటైతే చక్కగా నాటామండి. ఈ విధంగా నాటిన తర్వాత ఈ పపాయ సీడ్స్‌కైతే వాటర్‌నైతే పోసేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకొంచెం పపాయ నారునైతే తీసుకొని సైడ్ ఉన్నటువంటి గార్డెన్ ప్లేస్‌లో కూడా కొన్నైతే నాటుతున్నాము. ఓకే అండి. ఇవన్నీ ప్లాంటింగ్ చేసి అయిపోయిన వెంటనే ముందైతే ఇక్కడ నాటినటువంటి మొక్కలకైతే వాటరింగ్ అయితే చేసామండి. ఎప్పుడైనా సరే మొక్కల్ని ఈవినింగ్ టైంలో నాటుకోవాలి. అలాగే మొక్క నాటిన వెంటనే కొంచెం వాటర్‌నైతే పోసేయాలండి. ఇప్పుడు ఈ విధంగా అయితే ముందు పక్క నాటినటువంటి మొక్కలకైతే వాటర్‌నిచ్చాను. ఓకే అండి. ఒక 2 డేస్ తర్వాత అనమాట మళ్ళీ అవి రీప్లాంటింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా కొంచెం నారుంది కదా! మొత్తం ఆ రోజైతే మొత్తం తీయలేదు కదా! కొంచెం నారనే తీసాము. ఇప్పుడు మిగిలినటువంటి నారనైతే ఒక 2, 3 డేస్ తర్వాతయితే మళ్ళీ ఇలాగా తీస్తున్నామండి. నారుని తీసి ఇప్పుడు ఈ నారునొచ్చేసి పక్కన ఉన్నటువంటి గార్డెన్ ప్లేస్‌లో అయితే ఇంటికి సైడ్ ఉన్నటువంటి గార్డెన్ ప్లేస్‌లో అయితే రీప్లాంటింగ్ చేద్దామనేసి ఈ విధంగా పపాయ నారునైతే ఇక్కడ నుంచి మొత్తం ఆల్మోస్ట్ కలెక్ట్ చేసేసానండి. ఇక్కడ ఉన్నటువంటి నారునంతా కూడా తీసేసాను. కొంచెం ఎండగానే ఉందండి. 4 గంటల ప్లేస్ అనమాట. 4 గంటలయింది టైము. ఆ టైంలో ఇటు సైడ్ నుంచి ఎండ అనేది పడుతుంది. ఈ విధంగా 4 తర్వాతనే మొక్కలనైతే మనం రీప్లాంటింగ్ చేసుకోవాలనమాట. ఓకే అండి. ఇక్కడ ఉన్నటువంటి మొత్తానికి పపాయ నారునంతా కూడా ఈ విధంగా అయితే తీసేసాము. ఇప్పుడు ఈ నారునొచ్చేసి ఇంటికి సైడ్ పక్కన ఉన్నటువంటి ఈ గార్డెన్ ప్లేస్‌లో అయితే వీటిని రీప్లాంటింగ్ చేద్దాము. అందుకోసమనేసి ఒక మడిలాగా అయితే నీట్‌గా అయితే తీసామండి. ఒక లైన్‌లాగా అయితే ఇక్కడ నుంచి గేట్ దగ్గర నుంచి చివరి వరకు చూడండి ఆల్రెడీ మీరు చూసినట్లయితే ఇది మెంతికూర అనమాట. మెంతికూర తోటలే ఉంది కదా! మెంతికూర అలాగే కొత్తిమీరనైతే ఇక్కడ నేను సీడ్స్ జర్మినేషన్ చేశాననమాట. ఇవి దాదాపు ఒక 1 వీక్ అయిందండి ఇవొచ్చేసి. ఓకే అండి. ఇప్పుడు ఈ గేట్ దగ్గర నుంచి ఈ విధంగా ప్లేస్ అయితే ఒక లైన్‌లాగా అయితే తవ్వామనమాట. ఇప్పుడు ఈ విధంగా ప్లేస్ అంతా తవ్విన తర్వాత ఇప్పుడు ఆ ప్లేస్‌లోకి ముందు వాటర్‌నైతే పోసేసామండి. వాటర్‌ని పోసిన తర్వాత ఇప్పుడు ఈ పపాయ నారుని ఒక్కొక్క మొక్కగా తీసుకొని ఒక్కొక్కటిగా ఇలా అయితే నాటుతున్నామండి. ఒక మొక్క నాటేసి తర్వాత మళ్ళీ కొంచెం మట్టిని ఇలా వేసేసిన తర్వాత ఈ విధంగా అన్ని ఒక మొక్క తర్వాత ఒక మొక్క ఈ విధంగా ఈ లైన్‌లో అంతా అయితే చివరి వరకు నాటేసాము. ఓకే అండి. ఈ బొప్పాయి మొక్కలనైతే ఈ విధంగా ఒక కాలువల్లే తీసాం కదా! అందులోనికి లైన్‌గా ఇలా అయితే నాటేసామండి. ఇవన్నీ నాటేసిన తర్వాత చక్కగా వీటికైతే వాటరనేది ఇచ్చాం. పక్కన చూడొచ్చండి మీరు ఇవి పైనాపిల్ మొక్కలనమాట. ఈ పైనాపిల్‌ని కూడా నేను బయట నుంచి అమ్మే వాళ్ళ దగ్గర నుంచి ఆ జుట్లు తీసుకొచ్చి నాటానమాట. వీడియో మన ఛానల్‌లో ఉంది చూడండి. అలాగే చూడండి ఇంకొక సైడ్ కూడా కొన్ని బొప్పాయి మొక్కలు ఒకే దగ్గర ఒక 4, 5 పెరిగాయనమాట. పెద్దగా ఉన్నాయి ఇవి. వీటిని కూడా తీసామండి. గుబురుగా ఒకే దగ్గర 4, 5 ఉన్నాయి కదా! అలా పెరిగేటప్పుడు వాటికి ప్లేస్ సరిపోదని జెప్పేసి ఇక్కడ నుంచి కూడా కొన్ని మొక్కలనైతే ఇలాగా తీసామనమాట. ఒక 4 మొక్కలనైతే తీసుకొచ్చేసి వాటిని చూడండి ఇదంతా మెంతికూర నారండి. వాటినైతే ఇటొచ్చేసి అరటి చెట్టు పక్కన అయితే ఈ విధంగా నాటేసామండి. పక్కన ప్లేస్ ఉంది కదా! కొంచెం అక్కడైతే ఈ విధంగా తవ్వేసి చక్కగా ఈ పపాయ మొక్కల్ని కూడా నాటేసాము. ఓకే అండి. చూసారు కదా! బొప్పాయి మొక్కల్ని ఏ విధంగా రీప్లాంటింగ్ చేసామో. చక్కగా మన మార్కెట్ నుంచి పపాయకాయ కొని తెచ్చినప్పుడు సీడ్స్ ఉంటే మాత్రం అస్సలు పడేయొద్దండి. ఎండలో పెట్టామంటే ఒక 1 వీక్‌కి పూర్తిగా డ్రై అయిపోతాయి. వాటినైతే మనం ఇలా జర్మినేషన్ అయితే చేసుకోవచ్చు. ఈజీగా మనం ఫ్రూట్స్‌ని ఇంట్లోనే పండించుకోవచ్చనమాట. ఓకే అండి. చూసారు కదా! వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని గార్డెనింగ్ అండ్ కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.